హఫీజ్ సయీద్ ప్రముఖ ఉగ్రవాది అండ్ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. వారేం ప్రవచించారంటే, మాకు సింధు నదీ జలాలు ఆపితే మీ శ్వాస ఆపేస్తామన్నారు. ఇప్పుడు ఆయన శ్వాస అందక ప్రస్తుతం అక్కడెక్కడో పీఓకేలోని సొరంగాల్లో దాక్కున్నాడు. ఎక్కడో బంకర్స్లోనూ సొరంగాల్లోనూ దాక్కుని జీవనం సాగిస్తున్నాడు. 78 నుంచి 80 ఏళ్ల వయసు ఉండొచ్చు ఆయనకి. ఆయన తిండి తిప్పలు లేకపోయినా ఉంటాడు, కానీ ఆయుర్వేదం మందు లేకపోతే ఉండలేడు. ఆయనకు ఉబ్బసం ఉంది. ఆయుర్వేదం మందు ఎక్కడ అందుకోవడానికి బయటకు వస్తాడని అటు ఇటు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగులు అటు ఒకటొక టీము ఇటొక టీము ఆ సొరంగాలకి అవతల కాపలా కాస్తున్నాయి. ఆయనేమో మాకు నీళ్ళు ఆపితే మీకు శ్వాస ఆపుతా అన్నాడు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे इन दरियाओं में फिर खून बहेगा. ప్రస్తుతానికి ఆయన శ్వాస అందక బంకర్లో జీవిస్తున్నాడు. యువతల పక్క ఆసిమ్ మునీర్ మొన్న మధ్యనే ట్రంప్ గారు మధ్యాహ్న భోజనానికి పిలిస్తే వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి ఆయన ఏదో తాంబూలం కూడా ఇచ్చాట. 1116లోను 2 వక్కలు తమలపాకులు 2 అరటిపళ్ళు పెట్టి బట్టలు కూడా పెట్టి పంపించట. మళ్ళీ మీ దేశం వెళ్తే నీకు కొనుక్కోవడానికి బట్టలు ఉంటాయో, డబ్బులు ఉంటాయో లేవో, ఒకవేళ బట్టలు కొనుక్కోవాలన్నా, ఒకవేళ డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి అక్కడ షాపులు ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి అంత దరిద్రంలో ఉన్నారు కాబట్టి మీ దేశం మీకు ఈ బట్టలు ఉంచుకోయో 2 జతలు ఇచ్చాట. అవి కూడా యూనిఫామ్ కుట్టించి ఇచ్చాట. సో వీళ్ళందరూ ఏం మాట్లాడారండి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈయనతో పాటు షహబాజ్ షరీఫ్